చెప్పంగినోన్ని షడంగా చూడాలి అని అంటారు. పవన్ కళ్యాణ్ మావోడే సీఎం అవుతాడు అని సంబరపడ్డ పెద్ద మనుషులు ఇప్పుడు చల్లబడ్డరు. చెయ్యి నొప్పి పెట్టంగా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి రాసి ఎంత రాసినా దండగే అని దేవునికో దండం పెట్టి ఊకున్నారు. పాపం పెద్ద మనిషి గా హరిరామ జోగయ్యకు కూడా యాస్టకు వచ్చింది. శుక్రవారం ఇంకో ఉత్తరం రాసి ఇక ఇదే లాస్ట్ లెటరు అని అనౌన్స్ చేసిండు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఉత్తరాలకు దత్తపుత్రుడి మనసు మారుతుందా? మారదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు మాయల పడిపోయిండు. ఇక ఎవ్వరెంత చెప్పినా ఇనే పరిస్థితి లేదు. మీదికెళ్లి తనకు సలహాలిచ్చిన పెద్ద మనుషుల మీదనే గర్వయిండు. దాంతోని పాపం సీనియర్ నాయకులు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం నారాజైండ్లు. అయ్యా నీకు నీ పార్టీకి ఒక దండం అని ముద్రగడ పవన్ కు ఒక ఉత్తరం రాసి దండం పెట్టిండు. ఇక ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్న హరిరామ జోగయ్య కూడా పవన్ మాటలతోని మస్తు బాధపడ్డాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు మంచి చేద్దామని 4 మంచి మాటలు చెప్తే నన్ను వైసీపీ కోవట్టు అని ముద్రేస్తావా అని ఆవేదనతోని శుక్రవారం పవన్ కు ఇంకో ఉత్తరం రాసిండు. సలహాలిచ్చేటోళ్ళు నాకు అవసరం లేదు అని మొన్నటి మీటింగ్ లో పవన్ వార్నింగ్ ఇచ్చిండు. అయితే నువ్వు ఆ మాట నా గురించి అన్నవని ఎల్లో మీడియా నన్ను బదనాం చేస్తున్నది, నాకు నీకు మధ్య లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నది అని రాసుకొచ్చిండు. నేనేమన్నా కంసే కం 80 సీట్లు అడుగుమన్నా, నువ్వు 24 సీట్లే చాలన్నావు. నీకు కూడా పవర్ షేరింగ్ కోసం పట్టుబట్టమని సలహా ఇచ్చిన, కానీ నీకు చెవు మీద పేను వారినట్లు కూడా అనిపించలే. అసలు నీకు శత్రువులెవరో మిత్రులెవరో తెలియదు. చంద్రబాబు నిన్ను ఆగం చేస్తాడు, ఇది మాత్రం గ్యారంటీ అని ఆ ఉత్తరంలో రాసిండు హరిరామ జోగయ్య. మరిగా ఇక్కడితో ఆపు చేస్తాడా? ఇంకా ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తనే ఉంటాడా చూడాలే.